హలో అమ్మా, నేనే సప్నని. సప్నమ్మా, ఎట్లున్నవే? మంచిగున్నావా బిడ్డ? ఏం చేస్తున్నవే? అందరు ఎట్లున్నారే? అల్లుడు గారు మంచిగున్నారా? పిల్లలు ఎట్లున్నారే? అందరం మంచిగున్నామమ్మా. ఏం చేస్తున్నావమ్మా? తిన్నావా? తిన్న బిడ్డ. పొద్దున కడుపులో పరిశాన అయింది కానీ ఇప్పుడే కాలు చాపుకొని కూకున్నా. చెప్పు బిడ్డ, ఇప్పుడు గిట్లా ఫోన్ చేసినావు? ఏం లేదమ్మా, పిల్లలకి నాకు బోరు కొడుతుంది. ఒక 6 రోజులు వచ్చి ఉంటామే మన ఊరికి వచ్చి. అయ్యో, ఆరమైంది బిడ్డ, నెల రోజులు వచ్చిండు. ఇలా తిండి లేదా ఏందా? అనవసరమైన వాళ్ళందరూ తింటారు. నా బిడ్డ నువ్వు తింటే నాకు నట్టమేముంది బిడ్డ. ఉండు, వచ్చి రా బిడ్డ. ఎప్పుడు వస్తానో చెప్పు, అన్నయ్యను పంపిస్తా బస్ స్టాప్కి. చూసిరావులా ఇది ఎట్లా అంటుందో. ఇప్పటిదాకా నన్ను బిడ్డ అన్నదా అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు అనవసరమైన వాళ్ళు అందరూ వచ్చి తింటానని ఎవరి మీద పెట్టిన అంటుంది. చూసిర్రా దీని మొకమ్మ అండా. రా బిడ్డ రా. మేము రోజు వండుకున్న దాంట్లో ఒక ముద్ద ఎక్కువ వండుతాం అంతే కదా. నువ్వు తినేది చాలా తక్కువ. అవు నువ్వు నీ బిడ్డ చాలా తక్కువ తింటారు. డెక్షలు లేపేస్తారు బర్ర పిల్లల లెక్క. సరే బిడ్డ రా, రేపేరా, ఎల్లుండి ఎందుకు గాని. నీ సొమ్మేం పోతుంది? నా మొగుడు తెచ్చి పెడతాడు, నేను వండి పెడతా. మీకేమైతుంది? బర్ర పిల్లల్లా కూర్చొని తింటారు, తిని కాలు చాపుకొని అంటారు, ఊరి మీద పడి తిరుగుతారు. మీకేం పని ఉండే ఇంకా? సుజాత, ఏమి సుజాత, ఇనక్కలేదా నీకు? నీ సుజాత ముఖం అంగట్లో పోనీ ఏం పని చేస్తావే? లోపలికి వెళ్ళి రాజరా, నీకు మంచి గుడ్డు న్యూస్ చెప్తా. నీ గుడ్డు న్యూసేనే. గుడ్ న్యూస్ అని కూడా అనక్కలేదు. గుడ్డు న్యూస్ అంట, గుడ్డు న్యూస్. దీని తిండి పొడి పాడవాడ ఎప్పుడు గుడ్లు షేప్